మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతాల్లో 10% కోతకొస్తారంట. ప్రభుత్వ ఉద్యోగులారా జర జాగ్రత్తగా ఉండాలి. ఈ ముచ్చట పాత ముచ్చటే ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులారా జాగ్రత్తగా ఉండురి, అయ్యమ్మని చూడురి, అయ్యమ్మని చూడురి. ఆ సొమ్ములు తల్లిదండ్రుల ఖాతాలో చేసేలా చట్టం తెస్తాం. తెస్తాం కాదు రేవంత్ రెడ్డి పటేలా, తెస్తాం అనుడు కాదు, తెచ్చి చూపించి ఉపాయం చెయ్యి. గవర్నమెంట్ వాళ్ళు అని కాదు, ప్రైవేట్ వాళ్ళు అయినా ఎవరైనా కానీ తల్లిదండ్రులను చూడలేనోడు వాడు కొడుకే కాదు. వాళ్ళకు పుట్టుక కారణమే తల్లిదండ్రులు, వాళ్ళు పెరిగి పెద్ద కావడానికి కారణమే తల్లిదండ్రులు, వాళ్ళు ఉద్యోగాలు సంపాదించడానికి కారణమే తల్లిదండ్రులు. ఇంకా తల్లిదండ్రులను చూడలేడు వాడు కొడుకే టైప్ పాడవుతాడు. చట్టం తెస్తాం అనుడు కాదు, తెచ్చి బరాబర్ చూపించాలి. వాళ్ళ జీతాలకు వెళ్ళి కట్ చేసి నెలకు ఒక 4,000 5,000 మీ అకౌంట్లో వేస్తున్నాం, తిని బతుకురని చెప్పి ఉపాయం చేస్తే సెట్ అయిపోద్ది. అంతేగాని ఇక తెస్తాం చట్టం ఒకటే పాడిందే వారా పాస్పల్ల దసరా అన్నట్టు ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉన్నారు. బరాబర్గా చట్టం తీసుకొచ్చి వాళ్ళ అకౌంట్లో వేసే ఉపాయం చేయరి. అట్ట కూడా ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది చెడ్డోళ్ళు కూడా ఉన్నారు. అయ్యమ్మని చూస్తోళ్ళు ఉంటారు, అయ్యమ్మని చూడోళ్ళు కూడా ఉంటారు. అందుకోసమనే బరాబర్గా ఒక చట్టం తీసుకొచ్చి ఉపాయం చేసి మీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి వీళ్ళ అకౌంట్లో పడితే అయ్యేపాయ. అట్లనే ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళే కాదు, ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవడైనా కానీ తల్లిదండ్రులకు పట్టెడు అన్నం పట్టినోడు గంజి పోయినోడు కొడుకు ఉంటే ఆయన ఈపు విమానం మోసేలా కూడా ఒక చట్టం తీసుకొచ్చి ఉపాయం చేస్తే ముసలోళ్ళంతా చేతులు ఎత్తి మొక్కుతారు నీకు. రేవంత్ రెడ్డి పటేలా.